కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది. కూడా మేము కూడా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క తీర్పును చూసిన తర్వాత దాదాపుగా కూడా ఒక 6 మాసాలు 5-6 మాసాలు కూడా ఒక 5-6 మాసాల్లో ఏమీ మాట్లాడకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అవి అమలు పరచడానికి అని, లేకపోతే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక 5-6 మాసాలు కూడా ఏం మాట్లాడకూడదని నేను అనుకున్నాను. కానీ ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ, ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, వారు అనుసరిస్తున్న ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే దిశలో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏమి చేసిందని చెప్పేసి కూడా ఒకటి కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం, గోబెల్స్ ప్రచారం అనేది కూడా ఒకటి కూడా మనతో కూడా విన్నాం. ఏదో అలాగే, ఎందుకంటే ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవాడు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించడానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు, వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. ఎక్కడ కానీ చేయలేదు. 2019లో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండేది. ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చింది. వారి నుంచి ప్రజల యొక్క తీర్పు వలన ఈ రాష్ట్రంలో 2019 మే 30 తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికున్నంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలతో 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి, ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదేదో నేనేదో చెప్పడం లేదు. ఆనాడు 30 తేదీ మే 30 తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు. ఈ ప్రభుత్వం చేతనైతుందా? హామీలకు అవసరమా? 100 కోట్ల ఉండే ఖజానాతో ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. కేవలం డిపెండ్ కావాలంటే, అవన్నీ కూడా ఇవ్వాలంటే అప్పుల పైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే 2019 మే 30 తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. పెద్ద ఎత్తున కూడా రాసింది ఆర్టికల్ కూడా. కానీ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాలో, సరే రాష్ట్రానికి అప్పులు అవన్నీ కాదు, రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కాదు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా పూర్తి బడ్జెట్ ఇన్ని 3 నెలలు 4 నెలలైనా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ప్రభుత్వం కానీ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ నేను ఇంకా చూడలేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు కూడా. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అనేక రకాల ఈరోజు కూడా కేవలం దాటవేసే దోరులోనే ఈరోజు కూడా పోతాం. అసలు ఇంతవరకు ఏది కానీ చేయలేదు ప్రభుత్వం ఇది చేసినామని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఇప్పుడే చూశాను, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అన్నీ కూడా మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడా. ఈ 100 రోజుల లోపల మనం చేసిన మంచిని ప్రజలకు వివరించండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలను చేసేసి స్టిక్కర్లతో పోయి ఏమని చెప్తున్నారు. అసలు ఏమి సాధించారు, ఏమి చేశారు? మీరు చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా. అంతెందుకు ఈరోజు ఖరీఫ్ సీజనే చూడండి. నేను అనుకున్న ఈ ఖరీఫ్ సీజన్లో ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి, డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా. అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ గారు ఉంటే పొద్దుకత్తూరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడితే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించినాం. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ₹1 కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొని ₹1 కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు పెట్టుబడి సాయం. అయిపోతూ ఉంది, ఖరీఫ్ కూడా అయిపోతుంది. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటుంది, నానుడు అనేది కూడా ఉంది. అనేది కూడా ఏరు దాటేంత వరకు ఓ మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. దాన్ని ఈరోజు సార్థకం చేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడు. ఒక పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని 4,000 ఇచ్చినాడు తప్ప ఎక్కడ కానీ లేదు. విద్యలకు కూడా అంత కావాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట 15,000 ఇచ్చేవారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 7 మాసాల్లోనే, నాకు జనవరి అనుకున్నాను, జనవరిలోనే అంటే మేలో 30 అంటే జూన్ నుంచి ఉంటే జనవరిలోనే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనవరిలోనే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి పేట కూడా 15,000 ఇచ్చిన వయసు ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత ఆ రోజే మేము స్పష్టంగా చెప్పాం, అకాడమిక్ ఇయర్ అనేది కూడా అటెండెన్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకొని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి కూడా ప్రకటించారు. ఈరోజు ఇంక అంతేకాదు, ఈరోజు కూడా తల్లికి వందనం అని పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఇవ్వము అని చెప్పారు. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటాను. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు.
చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే, క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్తారా? అది చేసింది మంచి అయింది. అదే మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా మేము చేయుత ద్వారా మహిళలకు అందరికి కూడా 18,750 రూపాయలు మేము ఇస్తాము. ఈరోజు పోయి చెప్తారా మీరు అందరు పోయి జనానికి పోయి చెప్తారా దాన్ని రద్దు చేశాము, ఇది మేము చేసిన మంచి అని మీరు చెప్పగలరా? వాహన మిత్ర ద్వారా 10,000 ఇస్తా అంటే దాన్ని రద్దు చేశారు. ఈరోజు మేము రద్దు చేశాం, 10,000 రూపాయలు మేము ఇవ్వము అని చెప్పి ఆటో వాళ్ళకు కూడా మీరు చెప్పగలరా? ఈబీసీని ఇస్తాం. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిలో కూడా చైతన్యించి ఎక్కడో సాయం చేయాలని చెప్పేసి ఈబీసీని ఇస్తాం, 15,000 ఇస్తాం అంటే రాన్ని రద్దు చేశాము, ఇది మీకు మేలు చేయడానికి అని చెప్పి మీరు చెప్పగలరా? అదే కాపుని ఇస్తాం, 15,000 ఇస్తాను సంవత్సరం కూడా, దాన్ని రద్దు చేశారు. పోతే పోయి సూపర్ 6 అయినా సరే మీరు చెప్పినట్టువైనా సరే 18,750 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి ఇచ్చిన మహిళలు రద్దు చేశాం. కానీ మేము 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దాదాపుగా 18 లక్షలు మేము ఆ పొద్దు చేయుత ద్వారా 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 13 లక్షల మందికి కూడా మేము ఇవ్వడం జరిగింది, 13 లక్షల మహిళలకు. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా కూడా అంటే దాదాపు 18 లక్షల మంది, అంటే 18 లక్షల మందికి మీరు ఈరోజు ఈబీసీ నేస్తం 15,000 కావచ్చు, లేకపోతే 10,000 ఎగరగొట్టారు. వారికి పెన్షన్ ఇస్తామన్నారు 4,000 రూపాయలు. ఎప్పుడు ఇస్తారో కూడా మీరు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు, ఒక స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏ మగం చెప్పుకొని మీరు జన్మలోకి వెళ్తారు? స్టిక్కర్లు ఏమని ఇస్తారు ఇంటింటికి పోయి చెప్పేసి. ఫ్రీ పాసెస్ బస్సెస్లో అన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు లేదు. ఏమని మీరు జనంలోకి వెళ్ళిపోతారు? ఒక్క హామీ మీరు కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు కూడా మీరు చేస్తూ ఉన్నారు. కనుక ఎక్కడో వరద వస్తుంది ఒక ప్రాంతంలో, మేమంతా కూడా అందరూ కూడా సాయం చేస్తాను, చేతనంతా కూడా చేయాలి. మనకు అక్కడ వరద వస్తుంది, నేను కాదం లేదు. ఈ జిల్లాలో కూడా కరువు ఉంది, మర్చిపోతాను. ఎక్కడ కానీ లేదు. 2 నెలలు 58 రోజులు వర్షం చుక్కలేదు ఈ జిల్లాలో, రాయలసీమలోనే లేదు. జూన్లో వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి, పెట్టుబడి సాయం లేదు, కరువుల గురించి ఎవరో ఒక్కరు మాట్లాడలేదు. ఒక్కరు కూడా కరువు గురించి మాట్లాడేది. ఆ వరదను చూపించి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడమే ఒకటి, నేను కాదం లేదు, చేయాల్సిందే. ఇతోధికంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చేయాల్సిందే. ఒక మానవత్వంతో తోటి మానవులు అక్కడ వంతు పెడితే మనం అందరూ కూడా చేయాల్సిందే. కానీ ఇక్కడ కరువు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. వాళ్ళే మాట్లాడతారులే, తెలుసులే, అందరు గెలిచారు కదా అని మేముంటే ఎవరికైనా మాట, అది తెలిసినవాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు కానీ కరువుని గురించి కూడా మాట్లాడలేదు. కానీ పంటలు ఎండిపోయినా కూడా లేదు. రబీ ప్రారంభమవుతుంది మళ్ళీ 15-20 రోజుల్లో. అక్టోబర్ వచ్చినప్పటి నుంచి రబీ ప్రారంభమవుతుంది. కనీసం వాళ్ళకి ఏం సాయం చేయాలి? పెట్టుబడి కన్నా ఏమన్నా చేస్తామా? విత్తనాలు కూడా మన ఎండిపోయినాయి, ఖరీఫ్లో వేసినట్టు కూడా చేస్తామంటే అది కూడా లేదు. పోతే మనకు వచ్చిన నీళ్ళన్నా ఈరోజు ఎవరు అనుకోకుండా, మన రాయలసీమలో వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు వెస్టర్న్ ఘాట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కూడా మనతో వచ్చేసి నైరుతి తుఫానాలు ఇవన్నీ వల్ల వచ్చేసి అందరికంటే ముందుగా ఎప్పుడు కానీ నిండలేదు. శ్రీశైలం అనేది 1 నెల ముందే నిండిపోయింది. నిండిపోయినా కూడా జూలైలో కూడా నిండిపోయినా కూడా 20 రోజులు హంద్రీ నీవాక్ కూడా అనంతపురం, రాయలసీమ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు, కడప జిల్లాలకు అందించే వరప్రసాద్ 2012 నుంచి హంద్రీ నీవాక్ కూడా 20 రోజులు నీళ్లు వదలలేకపోయారు. 3,850 క్యూసిక్కులు రావాల్సిన హంద్రీ నీవా కాలువ
ఎందుకో ఎక్కడో లోపం డిజైన్ లోపంలో 2200 వస్తున్నాయి 2012 నుంచి కూడా. కానీ కేవలం 1300 నుంచి 1400, 6 పంపులు అంటే 12 పంపుల్లో 6 పంపులే ఆడేకన్నా ఉండేదాన్ని 4 పంపులు మాత్రమే ఆడుతూ ఉన్నా కూడా ఒక కర్నూలు దగ్గర ఒక రోడ్డు NH రోడ్డు దగ్గర అడ్డం వేశారు కాబట్టి దాన్ని తీసేస్తే 2200 కూడా క్యూసిక్లు కూడా డ్రా చేసేకి అవకాశం ఉంది. దాన్ని ఇవ్వలేక ఆ కాంట్రాక్టర్కు నచ్చజెప్పలేక కేవలం 1350 1300 క్యూసిక్లు మాత్రమే ఈరోజు వస్తున్నా కూడా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈ జిల్లాలో అధికారులు మాట్లాడడం లే, రాయలసీమలో ఉండే అధికారులందరూ కూడా కలెక్టర్ల నుంచి ఇరిగేషన్ అధికారుల వరకు ప్రజాప్రతినిధులు మాట్లాడడం లే, రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడడం లే, వస్తూనే ఉంది. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకు మన బార్డర్లో 2400 2500 క్యూసిక్లు రావాలి. ఈ బడ్జెట్ కూడా 1800 క్యూసిక్ల కంటే ఎక్కువ డ్రా చేయలేకపోతున్నారు. నిన్ననే IAB మీటింగ్లో ఇప్పుడే నాకు ఎవరో ఇచ్చింది, ఇప్పుడే జస్ట్ కిందనే ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడుతాను. అప్పటికే 9 TMCలు డ్రా చేశారు. 9 TMCలు డ్రా చేశారు. 9 TMCల్లో నేను ఏమన్నా పేపర్లు చూసి అన్ని పేపర్లు ఎత్తికాను, కానీ ఎక్కడ కానీ డీటెయిల్డ్గా లేకపోతే ఎస్సీ గారిని ఇప్పుడే కింద అడిగితే ఆఫీస్లో కూర్చొని ఇదే ఆఫీస్లో కూర్చొని అడిగితే HLMCకి ఎంత వాడుకున్నారు మీరు అంటే అధికారంగా 1.1 TMC మాత్రమే వాడుకున్నారు. మళ్ళీ 1.1 TMC ఉంటే 9 TMCలు ఉంటే PABRలో 2.3 TMC నిల్వ ఉంది. MPR డ్యామ్లో 1.6 లేకపోతే 1.5 మాత్రమే ఉంది. ఇంతకంటే ముందు అంటే నీళ్లు రాకమునిపే PABRలో 0.6 TMC అనేది ఉన్నది. దాంతో కలిపి ఇప్పుడు 2.3 అయింది. ఇక్కడ 0.3నో 0.2నో ఉన్నది. దాంతో కలిపి 1.5 అయింది. మళ్ళీ మిగతాదంతా కూడా 8 TMCలు అయిపోయినాయంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మనకు బార్డర్లోనే 1.5 TMC వచ్చేసి ఆవిరైపోయినాయి సార్ అని అధికారికంగా ఎస్సీనే చెప్తాను. ఇంత అగమ్యగోచరంగా ఉంది జిల్లాలో, చాలా అగమ్యగోచరం. అందరినీ వాని గురించి మాట్లాడలేదు. రైట్ బ్రాంచ్ కెనాల్ గురించి, రైట్ బ్రాంచ్ కెనాల్కి పోవాల్సిన నీళ్ళని గురించి మాట్లాడలేదు. IAB మీటింగ్లో డిస్కషనే లేదు. అంత పెద్ద మీటింగ్ జరిగితే కరాకు 10 TMC కేసీ కెనాల్ డైవర్షన్ వాటర్ గురించి మాట్లాడలేదు. ఎలా తీసుకోవాలి అవన్నీ వస్తాయి, నేను కాదంలే, కానీ ఎలా తీసుకోవాలి, వచ్చిన నీళ్ళు ఎలా చేయాలి, అసలు తాగునీరు సమస్య ఉందని మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం 20 రోజుల కిందటే. సింగనమల్ల నియోజకవర్గంలో కావచ్చు, రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, మడకశిర నియోజకవర్గంలో, పెనుగొండలో, ఇక్కడ కూడా అనంతపురం రూరల్ మండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలువ నీళ్ళు ఇడిస్తే అయిపోతాయంటే దాదాపుగా కూడా 2 నెలల నుంచి వస్తానే కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ ఇవ్వలేని వైనం కూడా ఈరోజు కూడా ఉంది. దీన్ని ఎవరు కానీ అడిగేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ, ఈ జిల్లా రైతాంగం పరిస్థితి కానీ, రైతు కూలీల పరిస్థితి కానీ ఆత్మహత్యలు జరుగుతుంది. నేను ఒక్కనే చెప్పడం లేదు, ఎంత కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా వాళ్ళకి చెందిన ఓట్లు వేసిన వారు కానీ వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆవేదన బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తప్ప ఎక్కడ కానీ బయట లేదు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు నీళ్లు తీసుకొని రాలేక ఈ 3 నెలల నుంచి వచ్చే నీళ్ళు కూడా తీసుకొని రాక అతని పైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉంది? డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పేదానికి ఉంది. అంతే మీరు రివ్యూ చేసుకోవాల్సింది. మీరు అందరూ శాసనసభ్యులు కలుసుకున్నారు కదా, ఏం జరిగింది 100 రోజుల్లో అని చెప్పి బయట లోపల కూర్చొని మాట్లాడినాల్సి కలెక్టర్ ఆఫీస్లోనే. ఈ జిల్లాలో ఎంత అతి దారుణంగా ఉంది. మీరు అధికారంలోకి వస్తానే ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే 5వ తేదీ నుంచే ఎన్ని రోజుల నుంచో ప్రభుత్వం అధికారికంగా ఇసుక దగ్గర డిపోల దగ్గర అందరూ ఎక్కడైతే నిలవబెట్టిన ఇసుక కానీ ఈ జిల్లాలోని మట్టి కానీ ఎలా బయటికి తరలించుకుపోయారో అన్ని పేపర్లో కూడా వచ్చి రావడం జరిగింది.
ఇదేదో నేను అలిగేషన్ కాదు చేస్తాను. స్వయంగా మీ ఎమ్మెల్యేలే చెప్పినారు. మీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేశారు. మా తెలుగుదేశం పార్టీ వారే ఇసుక తరలించుకొని పోతున్నారు, మట్టిని తీసుకొని పోతున్నారు అని చెప్పి ధర్నా చేశారు. ఎక్కడ తెలియదు చెప్పండి. నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి ఏమి ఉన్నారా లేదా, ఈ ప్రభుత్వానికి వేరులు కూడా ఉన్నారా లేదా, వాళ్ళకి పోయి చెప్పడం లేదా, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా? మనోళ్ళే చెప్తున్నారు నిజమేంటుంటే దాన్ని స్టాప్ చేయాలని ఏం లేదా? ఉచిత ఇసుకని ఈ 3 నెలల్లో మొన్నటి కంటే కూడా వీళ్ళు రేట్లు ప్రకటించినాక ఉచిత ఇసుక అని చెప్పేసి ఇంకా ఎక్కువే అయింది. టిప్పర్ 18,000కి వస్తుంటే 24,000-23,000కి పోయింది. ట్రాక్టర్ 4,000 4,500కి వస్తుంటే 5,000 5,500కి పోయింది. అది కూడా ఆలోచన చేసుకోలేదా? అందరూ కలెక్టర్లు ఇస్తారు, అందరూ ఇస్తారు. లాస్ట్కు ఒక నియోజకవర్గంలో అయితే భయభ్రాంతులు చేయడానికి వీళ్ళు చేసింది ఏమీ లేదంతే. ప్రజలను భయభ్రాంతులు చేశారు, అధికారులను భయభ్రాంతులు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా భయభ్రాంతులు చేసేసి మీకు పోస్టింగ్లు ఇవ్వని చెప్పేసి భయభ్రాంతులు చేసి వాళ్ళు మూల కూర్చోబెట్టి ఏ అధికారి కూడా, నిజాయితీ అధికారులు కమిట్మెంట్ అధికారులు కూడా మాట్లాడుకోకుండా చేసి రాష్ట్రంలో ఈ దోపిడీ చేస్తున్నా కూడా నివారించే పద్ధతి చేయడం ఏ పోలీసు అధికారి తెలియదు. ఒక నియోజకవర్గంలో అయితే స్వయంగా పట్టాల పైన చేసి బెదిరిస్తే, రైలు వస్తుంది బెదిరిస్తే పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయచ్చంత విషయాలు అంతో ఇంతో సమర్థించే పత్రికల్లో కూడా వస్తే కనీసం చర్యలు కూడా చేపట్టలేని చేతగాని ప్రభుత్వమా, లేకపోతే మోసం చేసే ప్రభుత్వమా? ఎవరు మోసం చేయాలి? ఈ జిల్లాలో కేసు పెట్టేయకపోతే కూడా, ఒక కేసు పెట్టేయకపోతే దానిగా న్యాయం అన్ని జరిగితే స్టేషన్లో ఎస్ఐ సిఐలు కూడా కంప్లైంట్ కూడా తీసుకోకుండా, ఇట్ ఈజ్ నాట్ అలిగేషన్, వాస్తవం కావాలంటే మీరు కూడా ఎవరైనా చూడండి, వాళ్ళు వచ్చినా కూడా ప్రూవ్ చేస్తాం. 15 రోజులు నెల ఊరిడ్చిపెట్టుకోమని చెప్పి సలహాలు ఇస్తున్నే దుస్థితి పోలీస్ ఆఫీసర్లే, సిఐ లాంటి వాళ్ళు, డిఎస్పీ లాంటి వాళ్ళు ఈ జిల్లాలో నెలకొన్నాయి. ఇవన్నీ వాళ్ళ కంటికి కనపడలేదా? ఇంక 100 రోజుల్లో ఇవన్నీ పోయి చెప్తారా మీరు జనానికి? మొన్నటి వరకు శాసనసభ్యున్నే మా నియోజకవర్గానికి వస్తే మేము గలాట్ చేస్తాం. గణపతి నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకోని అని చెప్పింటే మీరు ఎవరు చెప్పడానికి మేము పెట్టుకోమని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా మాట్లాడలేని ఐఏపీఎస్ ఆఫీసర్లు దుస్థితి కలెక్టర్లు ఈ జిల్లాలో నెలకొల్లుందంటే ఇంతకంటే సిగ్గుచేటుందా? 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇంతకంటే చేతకాంతనం ఇంకోటి ఉందా ఈ ప్రభుత్వం? ఆ పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సిన అవసరం. ప్రైవేట్ సైన్యాన్ని ఈ జిల్లాలో శాసనసభ్యులు ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారిపై కలెక్టర్లకు ఎస్పీకి కంప్లైంట్ చేస్తున్నారంటే ఇంతకంటే సాక్ష్యం కావాలా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి? మీ చేతకాంతనం, మీ స్వార్థం, దోపిడీ చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ముగ్గురు పోయేది కాకుండా డైవర్షన్ చేస్తారు ప్రతి ఒక్క దానికి కూడా. గతాన్ని గురించి నేను ఈ పొద్దు కూడా నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో నమ్మకమైన వ్యక్తిగా ఎన్నికల సమయంలో మీరందరూ కూడా ఇదే విషయాలే చెప్పారు, ప్రజలు నమ్మారు, అందుకే మిమ్మల్ని ఓటేసింది, అంతకంటే బాగా చేస్తామని చెప్పి మీకు ఓటేసింది. అంతేగాని ఎన్నికలు అయిపోయినాక మీరు సీట్లో కూర్చున్నాక 100 రోజులు కూడా ఇదే విషయాన్ని మీరు చెప్పుకుంటూ పోయేదానికి కాదు, అవన్నీ సరిదిద్దుతారని చెప్పేసి మీకు చేసింది. తప్పు చేసినారు కదా గతంలో ఎవరైనా కానీ చేయండి, ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి, ఎవరికైనా వద్దం లేదు.
ఆ ఎంక్వైరీ చేసినాక కేసులు పెట్టిన తర్వాత నిజమా కాదా అని ప్రూవ్ చేసుకుంటారు. అందుకని అదే పనిగా మీరు పెట్టుకొని ఈ 3 నెలలు మీ 100 రోజులు కూడా మీరు చేసిందా తప్ప ఒకటి చేశారా అని నేను అడుగుతాను. మేము వాలంటీర్ లేకోకుండా పెన్షన్ ఇస్తామని చెప్పేది ఊరికే ప్రచారం చేస్తున్నారు. కానీ మీకు తెలుసుకోండి, నేను చెప్తున్నాను, మీరు వాలంటీర్ లేకోకుండా పెన్షన్ ఇస్తా అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2014 మే 30 3 నెలల లోపలే 1,27,000 మందికి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కూడా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాయి. 1,27,000 ఒకే ఒక రోజు అందరికీ ఆర్డర్లు ఇచ్చి ఆ వ్యవస్థ బాగుంది కాబట్టే ఆ వ్యవస్థ ద్వారానే మీరు పెన్షన్లు ఇస్తాను అనేది మర్చిపోవద్దండి అని చెప్పి అడుగుతాను. ఆ వ్యవస్థ లేకపోతే మీరు ఇచ్చిందిరా? నువ్వు 3 తూర్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక్కనాడు కూడా పెన్షన్లు ఇచ్చడానికి కూడా పోలే. జగన్మోహన్ రెడ్డి గారు అది ఆచరించారు కాబట్టే ఈ 3 నెలలు కూడా నువ్వు పోయినావు, నేను కూడా పోతానని చెప్పేసి ఒక రోజులో ఇస్తాను అంటే ఆ వ్యవస్థ 5 సంవత్సరాల్లో ఒక డిసిప్లిన్గా, క్రమశిక్షణగా వాళ్ళకి ఎలా నేర్పించారో దట్ ఇట్ గోస్ టు అవర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అటువంటి వ్యవస్థను తీసుకొచ్చిందండి. అది మాత్రమే యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని తీసేస్తారు ఇంకెందుకు వాలంటీర్లు మీరు చెప్పుకుంటూ పోతారు. మీరు 10,000 ఇస్తామన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ తీసేయం 10,000 ఇస్తామన్నారు కదా. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మళ్ళీ ఏం చెప్పింది, అది మళ్ళా కూడా ఆలోచిస్తాం, మళ్ళా చెప్తాం. తీసేయమని చెప్పడు, తీసేస్తామని చెప్పడు, ఇస్తామని చెప్పడు. మీరు ఇవన్నీ చెప్తారా? మీరు మంచిగా చేసినామని చెప్పేసి ఈ జిల్లాలో మీరు చేసిన ఘనకార్యాలు భయభ్రాంతి. చూడు, చాలా బాధాకరం, దురదృష్టమే. నేను కూడా పత్రికలో చూశాను. కానీ ఈరోజు కూడా నేను ఒకటే అడుగుతాను, ఎంక్వైరీ చేయండి. ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈఓ గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, మీరు వెంటనే చేయడం. పొద్దు ఇది ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం. చేసింటే ఎవరైనా కానీ సరే, ఎంతవరకైనా మనం ఏమైనా చేయొచ్చు, నేను కాదనం లేదు. ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఏవో చేశారు, మీరే అంటున్నాగా జూలై అని ఏ పద్ధతిలో చేశారు? గుజరాత్కు పంపించాల్సిన పని ఏముంది? ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా, రిపోర్ట్ పెట్టాలి కదా. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు. అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతికి, ఎలా వచ్చింది? దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల. కేంద్ర ప్రభుత్వం దీనిపైన చేయాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నారు. కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తాం. చాలా తప్పు ఇది. నీ స్వార్థం కోసం ఒకటే ఉంటే నువ్వు చేసేది అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నువ్వు చెయ్యి, నేను ఎంక్వైరీ చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒక పద్ధతి. ఇది మీ పార్టీ సమస్య కాదు, ఇది మీ పార్టీ వాళ్ళు కాదు మాట్లాడాల్సింది. ఫస్ట్ జరిగిందా లేదా అనేది నాకు మేమైతే జరగలేదు అనుకుంటున్నాం. జరిగి ఉంటే చేయండి, ప్రాపర్గా చేయండి. నా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ దినం అంతా కూడా. అంటే మీ స్వార్థం రాజకీయం కోసం పార్టీ ఆడికంటే అది తీసాడితే అదే డైవర్ట్ చేసి వాళ్ళే కూడా చెప్పేది. నిజంగా అదే జరిగింటే అసలు ఏం శిక్ష విధించినా కూడా తక్కువే జరిగింటే. కానీ
దానికోసమే మన స్వార్థం కోసమే ఎక్కడ మనోభావాలు ఇంతమందిని దెబ్బతీస్తే ఎట్లా దేవునిపైనే. నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదండి చాలామంది. ఎంత ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరైతే వాళ్ళు చేయరు, వాళ్ళే చేస్తారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళ దేవునికి ఎవరితో ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది. వీళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళే. విజయ డైరీ వాళ్ళ నుంచి కూడా మామూలుగా కూడా మిల్క్ ఇవన్నీ కూడా పోయేటివి అక్కడికి, అంతా కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఏదన్నా కానీ నేను కాదని లేదు, ఎంక్వైరీ చేసుకోండి. కానీ అట్లా అది కూడా నువ్వేం వాళ్ళతో చెప్పకుండా ఎందుకు చెప్పాలి? ప్రైవేట్ వాళ్ళతో మీ పార్టీ అధికార ప్రతినిధితో చెప్పిస్తారే కాదండి. కానీ ఎవరితో నువ్వు ఆటలేదు, ప్రజలతో ఇంతమందితో నువ్వు ఆటాడేది. నువ్వు రోజుల్లో చేసిన తప్ప ఏముంది? ఒక రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనడము తప్ప నీకేమన్నా ఉందా? నువ్వు అన్నీ తప్పులు చేసినానంటావు, ఎంక్వైరీ చేసినానంటావు, ఎంక్వైరీ చేసి చేసుకో. అసలు మేము ముందు ఇవి చెప్పండి, మీరు సూపర్ 6 ఏం చేస్తారు? గతానివేమో రద్దు చేసేవి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి రద్దు చేసినావు. కానీ నువ్వు ఇంతవరకు ఒక పెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చేయలేదు. అంటే ఉంది ఇప్పటికైనా కానీ చెప్పండి. ఈ పొద్దు 10 రోజుల్లో జనమే నిర్ణయిస్తారు. మీరు బోర్డులు వేసేయకపోతే అడిగితే ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి అన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు చేయండి, మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. నువ్వు మామూలు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. 4వ తూరి ముఖ్యమంత్రి ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయినా 14 సంవత్సరాలు పనిచేస్తాడు. అన్నీ డైవర్షనేనా? మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 73-74 సంవత్సరాలు ఇచ్చిపెట్టి 30 సంవత్సరాల్లో దాదాపుగా 85 నుంచి 35 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు ఇప్పటికే కూడా తెలుగుదేశమే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. 35 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే 95లో ఇద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అయినప్పుడు కానీ మళ్ళీ 14 నుంచి 19 వరకు ఉండేది. కానీ మర్చిపోయింది వాళ్ళు చేయని 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన వేసేదానికి మొదలుపెట్టినారు. మర్చిపోవద్దండి. 14లో కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరే 5 సంవత్సరాలు పరిపాలించినారు. ఇది భారతదేశంలో ప్రతిదూరు కూడా రాజకీయాల్లో అది ఇటీవల ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ ఓడిపోయినప్పుడు అధికారం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు కానీ పోయిన వాళ్ళు మామూలే, సర్వసాధారణ ఇవన్నీ కూడా ఏం లేదు. పార్టీ కాదు అంత దానికి అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం పైన ఆధారపడింది. కాబట్టి దానివల్ల పార్టీ బలహీనపడేదనో లేకుంటే అందరూ ఉంటుందేమో. అందరూ ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా, పార్టీ ఓడిపోలేదా అంటే అదంతా ఏం లేదు, మామూలే. అన్ని దాంట్లో కూడా చేశారు. అంటే దాని గురించి ఏం లేదు. ఒక ప్రజాప్రతినిధి కూడా లేడు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా, స్థానిక ప్రజాప్రతినిధి లేడు, చిన్న కూడా రాలేదు. కాబట్టి అదంతా ఏం లేదు, దాని గురించి ఏం మేము మాట్లాడము. చెప్తే కదా ఎవరికైనా కానీ సన్నిహితుల కాదా అని కాదు, అందరూ సన్నిహితులమే. పార్టీలో ఉండేవాళ్ళు పార్టీలో అందరూ సన్నిహితులే. ఒకరే సన్నిహితులు అనేది ఎవరు చెప్పారు మీరు? బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. పార్టీ దానికేముంది? సన్నిహితులు అందరూ ఎవరు సన్నిహితులు కాదు, జగన్ గారికి కానీ అంతే కదా.